హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో దీప ఇంకా కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. జోష్న వచ్చి వీళ్ళ మాటలు వింటూ ఉంటది. దీప కార్తీక్‌తో జోష్న అమ్మకి బలహీనత అయిపోయింది బావ. కూతురికి ఏదైనా జరిగితే తట్టుకునేలా లేదు అని అంటా ఉంటే కార్తీక్ అలాంటిది తను అసలు తన కూతురే కాదని తెలిస్తే అనగానే దీప గుండె ఆగిపోయినా ఆశ్చర్యం లేదు బావా. మనమంతా అత్తని ఈ స్టేజ్ నుండి బయటకి తీసుకురావాలి దీప. అత్తకి జోష్న మీద ఉన్న ప్రేమే జోష్నకున్న బలం. జోష్న తన కూతురు కాదని తెలిసినా అత్త తట్టుకోగలిగిన రోజున మనం ఈ డ్రామాలాడాల్సిన అవసరం లేదు అని కార్తీక్ అంటా ఉంటే జోష్న ఇదంతా వింటూ తనలో తాను నా బలం బలహీనత ఏంటో నాకు తెలుసు కదా బావా అని అనుకుంటూ ఉంటది. దీప ఏమో జోష్నకి ఏదో అనుమానం వచ్చినట్టుంది బావా, మాటల్లో తేడా కనిపిస్తుంది అనగానే కార్తీక్ జోష్న అలా ప్రవర్తించడానికి కారణం ఉంది దీప. ఏంటది అని దీప అడుగుతుంది. జోష్న అక్కడికి బావా అనుకుంటూ వస్తుంది. కార్తీక్ ఏంటండి పెద్ద మేడం గారు అని అడుగుతాడు. తల తిరుగుతుంది బావా అని జోష్న అనగానే దీప అయితే కాసేపు కూర్చో అని అంటది. వెంటనే జోష్న లేదు లేదు ఇదేదో తేడాగా ఉంది అనగానే పారు అక్కడికి వస్తూ వస్తూ అంటే నీలాగే ఉందన్నమాట గ్రాణి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అనగానే పారు ఓ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అలాగే ఉంటుంది, నాకు తలనొప్పిగా ఉంది గ్రాణి అనగానే కార్తీక్ అనుకున్నది జరగనప్పుడు అలాగే ఉంటుందిలే అని అంటాడు. అప్పుడు జోష్న బావా కార్తీ మనం హాస్పిటల్కి వెళ్దాం అని అంటా ఉంటే పారు వాడెందుకు నేనొస్తాను పదా, నీతో వచ్చానంటే తలనొప్పి పెరుగుతుంది గ్రాని. వాడి డ్యూటీ అయిపోయిందే మనవడా, నువ్వు దీపం తీసుకొని ఇంటికి వెళ్ళిపో అని పారు అంటా ఉంటే దీప ఇంకా కార్తీక్ అని చెప్పి లేస్తారు. జోష్న ఏమో నీకు కొంచెమన్నా మానవత్వం ఉందా గ్రాని అనగానే పారు ఇంటి దగ్గర కొంచెం ఉండాలి, ఉందో లేదో వెళ్ళి చూసి చెప్తాను అని అంటది. నీతో వాదించడం నా వల్ల కాదు గ్రాని, నేనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను, దేన్నో ఒకదాన్ని గుద్దుతా అని వెళ్తా ఉంటే పారు అయ్యయ్యో అంత పని చేయకే, ఆ తర్వాత మీ అమ్మ గుండె పట్టుకుంటుంది, మీ తాతేమో నా పీక పట్టుకుంటాడు అని అంటా ఉంటే జోష్న అయితే నువ్వు దీపం తీసుకొని బయలుదేరు, నేను బావా హాస్పిటల్కి వెళ్తాం అని అంటది. అప్పుడు పారు ఒరే మనవడా, దీన్ని చూస్తుంటే నిజంగానే ఇక్కడే పడిపోయేలా ఉంది, దీనికొచ్చిన రోగమేంటో, అదేలేరా దీనికొచ్చిన జబ్బేంటో దారిలో ఏదైనా హాస్పిటల్లో చూపించి దీన్ని ఇంటి దగ్గర దిగిపెట్టి ఈలోపు దీపని నేను ఇంటి దగ్గర దింపుతానులే అనగానే దీప నేను బావతో వెళ్తాను అని అంటది. వెంటనే జోష్న మేమేమైనా పార్క్ వెళ్తున్నామా కూడా రావడానికి, మా బావతో నువ్వు పార్క్ ఎందుకు వెళ్తావు అని దీప అంటది. వెళ్తే నేను ఊరుకుంటానా, అసలు నువ్వు పూజారి గారితో అని అంటా ఉంటే కార్తీక్ దీప అవన్నీ వదిలేయి బావా వెళ్దాం పదా అని జోష్న అంటూ తనలో తాను నిన్ను దీపకి ఎలా దూరం చెయ్యాలో నాకు తెలుసు కదా బావా అని అనుకుంటూ ఉంటది. పారు ఏమో ఒరే వెళ్ళరా అని అంటది. పదా అని కార్తీక్ అంటాడు. వాళ్ళిద్దరు వెళ్తారు. కారులో వెళ్తా ఉంటే కార్తీక్ సీరియస్ గా చూస్తాడు జోష్నని. జోష్న ఏమో కళ్ళు తిరుగుతున్నట్టు యాక్టింగ్ చేస్తా ఉంటది. ఏంటి పెద్ద మేడం గారు కార్ది అన్నారు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో చెప్పలేదు అనగానే జోష్న కారు ముందు లెఫ్ట్ లో ఆపు. కార్తీక్ ఆపుతాడు. ఇక్కడెందుకు ఆపమన్నావు అని అడుగుతాడు. కొబ్బరి బోండాల బండుంది కదా బావా, కోకోనట్ వాటర్ తాగితే డీహైడ్రేషన్ తగ్గుతుంది, తీసుకురా బావా అనగానే కార్తీక్ వెళ్ళి తీసుకొస్తాడు. తాగండి అని ఇస్తాడు. అంత చిరాగ్గా ఇవ్వడం ఎందుకు బావా, ఇచ్చేదేదో ప్రేమగా ఇవ్వచ్చు కదా అనగానే కార్తీక్ చిరాగ్గా తలనొప్పి నాకు రప్పించకండి పెద్ద మేడం గారు, తాగండి, మామూలుగా మాట్లాడొచ్చు కదా బావా అని జోష్న అంటది. ఈ రోజు మా పెళ్లి రోజు, అందులోనూ మొదటి పెళ్లి రోజు, మా అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి బావా అని మా భార్య అడిగింది. మీ ఇంటికి వచ్చాం, సారీ మీ ఇల్లు కాదు నా తాతిల్లు, ఇంకా గట్టిగా మాట్లాడితే మా అత్తారిల్లు. క్లారిటీగానే ఉన్నావు బావా అని జోష్న అంటది. అందరూ క్లారిటీగానే ఉన్నారు, తమరు తప్ప అనగానే జోష్న నన్ను పెళ్లి చేసుకుంటే మా ఇల్లు నీకు అత్తారిల్లే కదా అని అంటది. అప్పుడు కార్తీక్ పట్టపగలే నడి రోడ్డు పక్కన నిల్చొని కళ్ళు తెరిచి కలలు కనకండి మేడం, ఎందుకంటే పగటి కలలు ఎప్పుడూ నిజం కావు, నేను నిజం చేస్తాను బావా అని జోష్న అంటది. తమరిగా ఈ పిల్లాటలు ఆపేసి బుద్ధిగా ఉండండి మేడం. పిల్లలాటలేంటి బావా, నాకు నిజంగానే తల తిరిగింది, వాళ్ళు తూగినట్టయింది, ఎక్కడ పడిపోతానో అని భయమేసి
నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నా. కానీ ఫస్ట్ ఎయిడ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అందుకే కొబ్బరి బొండం తాగుతున్నా అనగానే కార్తీక్, ఈరోజు మా పెళ్లి రోజు కదా, తల ఆటోమేటిక్గానే తిరుగుతుంది పెద్ద మేడం. ఇద్దరిని విడదీయాలని టెంపుల్కి తీసుకొచ్చారు, కుదరలేదు. ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు. సారీ బావా, నువ్వు నా డ్రైవర్వి. నాకు ఎప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా తీసుకెళ్లాల్సిన బాధ్యత నీకుంది. మా అగ్రిమెంట్లో అలా ఉంది. మనం ఏం చేస్తాం చెప్పు? కార్తిక్కి ఫోన్ వస్తుంది. దీపే చేసుంటది చూడు బావా. కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టి, దీపా ఇంటికెళ్ళలేదా అని అడుగుతాడు. దీపేమో, ఎక్కడున్నారు, ఏ హాస్పిటల్కి వెళ్ళారు అని అడుగుతుంది. జోష్న, నాకింకా తల తిరగడం ఆగలేదు దీపా. డీహైడ్రేషన్ ప్రాబ్లం రాకూడదు అని దారిలో కారాపి కొబ్బరి బొండం తాగుతున్నాను అని అంటా ఉంటే దీప సీరియస్గా, అదే కొబ్బరి బొండం దాని మొహానికేసి కొట్టు బావా అని అంటది. జోష్న కొబ్బరి బొండ తాగుతూ తాగుతూ ఆపేసి, వినబడుతుంది అని అంటది. వినబడాలనే అన్నాను అని దీప అంటా ఉంటే, నీకు మరొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు దీపా అని అంటది. ఆల్రెడీ 2 సార్లు చెప్పావు అని దీప అనగానే జోష్న నవ్వుతూ, అదేంటో ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరడం లేదు అనగానే దీప, తనివి తీరట్లేదా, గుండె మంట తగ్గట్లేదా అనగానే కార్తీక్, ఇది మాత్రం ఆటో వెనక రాసుకోవాల్సిందే. ఏమంటారు పెద్ద మేడం గారు? బావా హాస్పిటల్కి వెళ్ళాలి పద అని జోష్న అంటది. దీపేమో, దాన్ని వదిలేసి నువ్వు రావు బావా అని అంటది. ఏ దీప అని జోష్న అంటది. వెంటనే దీప, అరవకు, తలనొప్పి ఇంకా పెరుగుతుంది. బావా నువ్వు త్వరగా రా అనగానే జోష్న, రాడు అని అంటది. అప్పుడు నేనే వస్తాను అని దీప అంటా ఉంటే జోష్న, ప్రతిసారి అంత తేలిగ్గా వదిలేయను దీప, ఈసారి కాస్త గట్టిగానే పట్టుకున్నాను, అయితే గట్టి దెబ్బలే తింటావు అని దీప అంటది. కార్తీక్ నవ్వుతూ, వారు అద్రిపోయిందిగా అని అంటాడు. జోష్న ఏమో, ముగింపు నేనిస్తాను కదా, తిప్పింది చాలు పంపించు అని దీప అంటది. అలాగే దీప, నువ్వు ఇంటికెళ్ళు, బావకిష్టమైన వంటలన్నీ వండి ఓ 4 మూరల మల్లెపూలు పెట్టుకొని ఓల్డ్ సాంగ్స్ వింటూ గుమ్మం బయటే ఎదురు చూస్తూ ఉండు, బావా వస్తాడు అనగానే దీప సీరియస్గా, వస్తాడు కాదు రావాలి అని అంటది. కార్తీక్ ఏమో, దీప నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను వస్తాను అనగానే, అలాగే బావా, త్వరగా వచ్చేయ్, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఫోన్ కట్ చేస్తుంది. పారు దీపతో, జోష్నకి తలనొప్పి తగ్గిందా అని అడుగుతా ఉంటే దీప, అది తగ్గేది కాదులేండి అని అంటది. పారు కోపంగా, నేను తగ్గిస్తాను కదా, పదమ్మ దీప ఇంటికి వెళ్దాం పద, డ్రైవర్ అని పిలుస్తుంది. ఇక్కడ జోష్న ఏమో, పద బావా కార్ యూటర్న్ తీసుకో అనగానే కార్తీక్, హాస్పిటల్ ముందుకుంది కదా అని అంటాడు. అప్పుడు జోష్న, నేను మణికొండలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఏ అక్కడికైతే రావా? అలా చూడకు బావా, తల తిరుగుతుంది, ఇక్కడే పడిపోయాననుకో, నువ్వే మోసుకుంటూ వెళ్ళాలి అనగానే కార్తీక్ సీరియస్గా, ఒకసారి పడిపోయి చూడు, మోస్తానో లేదో తెలుస్తుంది అని అంటా ఉంటే జోష్న, వదిలేసిపోయినా పోతావు నువ్వు అని కొబ్బరి బొండని రోడ్డు మీద అలా పడేయబోతుంది. వెంటనే కార్తీక్, హలో హలో పెద్ద మేడం గారు, తాగిన కొబ్బరి బొండాలు ఇలా ఎక్కడ పడితే అలా పడేయకూడదు, మనం మనుషులమే కదా, సామాజిక స్పృహ ఉండాలి, సోషల్ అవేర్నెస్ అని జోష్న అంటది. కార్తీక్, కొబ్బరి బొండాలు తాగితే ఆరోగ్యం, ఖాళీ బొండాలు పడేస్తే అనారోగ్యం. పర్యావరణాన్ని కాపాడకపోయినా పర్వాలేదులే కానీ పాడు చేయకూడదు. డస్ట్బిన్ లేకపోతే తాగిన బొండాన్ని కవర్లో పెట్టుకొని ఎక్కడ డస్ట్బిన్ ఉంటే అక్కడ పడేయాలి. అలాగే బావా, బావ మాట బంగారు మూట, పాటించాల్సిందే. పదా ఇద్దరు కలిసి కారెక్కుతారు. కార్తికేమో, నేను ఇంటికి వెళ్ళాలి అని అంటూ ఉంటే జోష్న, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, తల తిరుగుతుంది, పద బావా అనగానే యూటర్న్ తీసుకొని వెళ్తాడు కార్తిక్. పారు ఏమో తనలో తాను, ఈ జోష్న కార్తిక్ని తీసుకొని ఇంటికి వెళ్ళిందో లేదో అనుకుంటూ ఫోన్ తీస్తుంది. ఇటు శివనారాయణ పారిజాతానికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చూసి, ఈ ముసలోడు మనకే ఫోన్ చేస్తున్నాడేంటి అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటది. శివనారాయణ, గుడికే వెళ్ళారా మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళారా? ఇంకెక్కడికి వెళ్తామండి, గుడికే వెళ్ళాం. ఎప్పుడనగా వెళ్ళారు, ఇప్పటి వరకు రాలేదు అని అంటాడు. పారు సిగ్గుపడుతూ, ఏంటండి నన్ను మిస్ అవుతున్నారా అని అంటది. అవును పారిజాతం,
నువ్వు లేక ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. ఉన్నట్టుండి ఇంత ప్రశాంతత భరించడం గూడా కష్టంగానే ఉంది. అదే నువ్వొచ్చావనుకో, హ! ఇల్లు సూపర్ మార్కెట్‌లా ఉంటుంది. దశరథ అక్కడికొస్తా ఉంటాడు శివనారాయణ దగ్గరికి. పారు ఏమో నవ్వుతూ, "హ! నేనంటే మీకెంత ప్రేమండి. ఎంత ప్రేమో వచ్చిన తర్వాత చెప్తానులే గాని, ఇంతకు మీరు జోష్న వెళ్ళిన గుడికే వెళ్లారా?" "ఆ! ఆ! మేము అదే గుడికెళ్ళామండి. మరి జోష్న ఫోన్ కలవడం లేదు. ఒకసారి జోష్నకి ఫోనివ్వు" అనగానే పారు, "ఆహా! మేము గుడి నుండి ఎప్పుడో బయలుదేరిపోయామండి" అనంటది. "అంటే మీరు ఇద్దరు కలిసే వస్తున్నారా?" అని శివనారాయణ అడుగుతాడు. నేనొక్కదాన్నే వస్తున్నానండి. దీపనిప్పుడే ఇంటి దగ్గర దింపేశానండి. మరి జోష్న అని శివనారాయణ అడుగుతాడు. కార్తీక్‌ని తీసుకొని వెళ్ళిందిగా అనగానే ఎక్కడికి అనంటాడు. హాస్పిటల్‌కండి. హాస్పిటల్‌కెళ్ళడమేంటి? ఎవ్వరికేమైంది? అని శివనారాయణ అంటా ఉంటే అక్కడికి సుమిత్ర గూడా వచ్చేస్తది. జోష్నకి బాగోలేదండి అనంటది. జోష్నకి ఏమైంది? అని శివనారాయణ అడుగుతా ఉంటే సుమిత్ర టెన్షన్ పడుతూ, మావయ్య గారు జోష్నకేమైంది? అదేనమ్మా అడుగుతున్నాను. ఉండు స్పీకర్ ఆన్ చేస్తా. చెప్పు పారిజాతం జోష్నకేమైంది? ఏవండి మీరేం కంగారు పడకండి అని పారు అంటది. సుమిత్ర ఏమో ముందు నా కూతురికేమైందో చెప్పండి అత్తయ్య గారు. అయ్యో సుమిత్ర జోష్నకేం కాలేదు అని అంటది. దశరథ ఏమీ కాకపోతే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది పిన్ని అనగానే పారు అయ్యో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత తల తిరుగుతుంది అంది. కాసేపు కూర్చోవే అంటే లేదు నేను హాస్పిటల్కి వెళ్తాను బావా నన్ను తీసుకెళ్ళు అని కార్తీక్ని తీసుకొని వెళ్ళింది. నేనేమో దీపం తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో దిగుబెట్టాను అనగానే శివనారాయణ గుడి దగ్గర నుండే ఫోన్ చేసి నాకు జరిగింది చెప్పాలి కదా అని అంటా ఉంటే సుమిత్ర ఏమో కంగారు పడుతూ ముందు జోష్నకి ఫోన్ చేసి ఏ హాస్పిటల్కి వెళ్ళిందో కనుక్కోండి మావయ్య గారు అని అంటది. పారు సుమిత్ర నువ్వేం కంగారు పడకు. ఇది అసలే ఎండాకాలం. ఏసీలో తిరిగే పిల్ల ఎండలోకొస్తే కళ్ళు తిరుగుతాయి. కాసేపట్లో జోష్న ఇంటికొస్తుంది చూడు. జోష్న ఎక్కడుందో ఏంటో అని సుమిత్ర కంగారు పడతా ఉంటే సరే సరే నేను జోష్నకి ఎలా ఉందో కనుక్కొని చెప్తాను మీరేం టెన్షన్ పడకండి అని పారు ఫోన్ కట్ చేస్తుంది. సుమిత్ర ఏడుస్తా ఉంటే శివనారాయణ డీహైడ్రేషన్ ప్రాబ్లం అయి ఉంటుందమ్మా మీరేం కంగారు పడకండి అని అంటాడు. దశరథేమో తనలో తాను కార్తిక్ని మాత్రమే తీసుకెళ్ళిందే అంటే అనుకోకుండా జరుగుతుందా కావాలనే జరుగుతుందా అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ పారు ఏమో ఇది కార్తిక్ గారిని తీసుకొని ఎక్కడ తిరుగుతుందో ఏంటో ముందు ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కోవాలి అని కాల్ చేస్తుంది. ఇక్కడ కార్తిక్ ఏమో సీరియస్గా డ్రైవ్ చేస్తూ ఉంటే జోష్న ఏంటి బావా కోపం వస్తుందా అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాట చెప్తే అది చేయకపోయినా కనీసం కనీసం విని ఆలోచించాలని నాకు ఇప్పుడే అర్థమైంది అని అంటా ఉంటే జోష్న మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్పారేంటి అని అడుగుతుంది. ఈరోజు మీ పెళ్లి రోజురా బయటకు వెళ్ళొద్దు అని చెప్పారు కానీ నేనే వినలేదు. అంతా మన మంచికే బావా అని జోష్న అంటది. ఏంటి రోడ్లు పట్టుకొని తిరగడమా? ఏం చేస్తాం బావా మణికొండలో డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నా. ఓపీ క్లోజ్ అయింది. అందుకే అత్తాపూర్లో డాక్టర్ ఉంది. అక్కడ ఓపీ ట్రై చేస్తున్నాను అని అంటా ఉంటే కార్తీక్ మీకెక్కడ ఓపీ దొరకదు పెద్ద మేడం గారు. ఎందుకంటే మనకసలు నిజంగా ప్రాబ్లం ఉంటే కదా. చాలా మంచి విషయాన్ని ఇంత లేటుగా కనిపెట్టావేంటి బావా అని జోష్న అంటది. నాకు టెంపుల్ దగ్గరే తెలుసు అని కార్తీక్ అంటూ ఉంటే అక్కడే రానని చెప్పేయొచ్చు కదా బావా. వెంటనే కార్తీక్ నీకు సంతకం అంటే అక్షరాలేమో నాకు శాసనం. నేను అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది నువ్వేం చెప్పినా వింటాను అని. అప్పుడు నేను చెప్పింది నువ్వు చేయాలి కదా అని జోష్న అంటది. వెంటనే కార్తీక్ నీకు నచ్చింది కదా అని కొండ మీద కోతిని తీసుకొచ్చి ఇవ్వలేను కదా. ఇంత ఆవేశం ఎందుకు బావా కూల్. నాకు నిజంగానే తల తిరుగుతుంది. కావాలంటే నీ ముందే డాక్టర్ గారితో ట్రీట్మెంట్ చేయించుకుంటాను ఓకేనా. జోష్నకి ఫోన్ వస్తుంది. ముందు ఆ ఫోన్ ఎవరో చూడు అని కార్తీక్ అంటాడు. ఇంకెవరు నా శత్రువు అని చెప్పి జోష్న ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు గ్రాని అనగానే పారు హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్తున్నాం గ్రాని. వెళ్ళింది పడవలో కాదే కార్లో. ఎంతసేపు వెళ్తారు అనగానే జోష్న మేమేమైనా కార్లో షాపింగ్ చేస్తున్నాం అనుకున్నావా? హాస్పిటల్కి వెళ్తున్నాం. కావాలంటే బావతో మాట్లాడు అని స్పీకర్ పెడుతుంది. వరే మనవడా ఏమైందిరా అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ మేడం గారికి ఆన్లైన్లో ఓపీ దొరకడం లేదంట.
తిప్పుతూనే ఉన్నారు అనగానే పారు, దానికి అప్పుడప్పుడు బుర్ర సరిగ్గా పనిచేయదురా, దాన్ని అక్కడే వదిలేసి నువ్వు ఇంటికి రా. ఏంటి వదిలేసి వచ్చేది అని జోష్న అంటది. ఈరోజు వాళ్ళ పెళ్లి రోజే, హాస్పిటల్కి నువ్వు వెళ్ళు అనగానే జోష్న, నేను డ్రైవింగ్ చేసి ఎవరో ఒకళ్ళని గుద్దుతాను, ఓకేనా? ఎందుకు యాక్సిడెంట్ చేశావు అని మా తాత అడిగితే నీ పేరే చెప్తాను అనగానే పారు కంగారు పడుతూ, వద్దులే, మామూలుగానే తమరి డ్రైవింగ్ అంతంత మాత్రం, పైగా తల తిరుగుతుంది అంటున్నావు, కాబట్టి నీ చేతికి స్టీరింగ్ వచ్చింది అంటే ఎవడికో ఒకడికి మూడినట్టే, అర్థమైందిగా అని జోష్న అంటది. ఆ అర్థమైందిలే గాని నువ్వు హాస్పిటల్కి వెళ్ళగానే కార్తిక్ గారిని ఇంటికి పంపించేసేయ్, నీకు వేరే డ్రైవర్ని పంపిస్తాను, నాకు బావే కావాలి అని జోష్న అంటది. పోనీ మీ నాన్నని పంపిస్తానే. మళ్ళీ జోష్న, నాకు బావే కావాలి అని అంటది. వాడేమైనా నీ మొగుడా, వాడే కావాలి అంటావు? అలాగే అనుకో అని జోష్న అంటది. పారిజాతం గట్టిగా జోష్న అని అంటది. ఫోన్ పెట్టే గ్రాని, అసలే తల తిరుగుతుంటే అని ఫోన్ కట్ చేస్తుంది. పారు ఏమో జో జో జోష్న, టైం చూసి ఆడుకుంటున్నావు కదే, ఇంటికి రా, నీ పని చెప్తాను అని కోపంగా అనుకుంటూ ఉంటది. ఇటు కార్తిక్ ఏమో జోష్నతో, మీరు చెప్పినట్టల్లా నేను ఆడలేను పెద్ద మేడం అనగానే జోష్న, బానిసలకు సొంత అభిప్రాయాలు ఉండకూడదు బావా, ముందు అక్కడ కారు ఆపు అనగానే కార్తీక్ ఎందుకు అని అంటాడు. చెప్తాను ఆపు. కార్తీక్ ఆపి ఆపాను అని అంటాడు. జోష్న జస్ట్ 2 minutes అని కారు దిగుతా ఉంటే ఎక్కడికి అని అడుగుతాడు. నాకు ఫుల్ ఐస్ తినాలనిపిస్తుంది బావా అని చెప్పి షాప్లోకి వెళ్ళి ఏం ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అని అడిగి ఐస్ క్రీమ్స్ తీసుకొని వస్తుంది. తీసుకో బావా అని ఇస్తుంది. అవసరం లేదు అని కార్తీక్ అంటాడు. ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు కదా బావా, ఫుల్ ఐస్ తింటే రిలాక్స్ అవుతావు, తీసుకో బావా అని ఇస్తుంది. మన మన ఓల్డ్ మెమరీస్ కూడా గుర్తొస్తాయి బావా అనగానే కార్తీక్, అంత గుర్తు చేసుకోవాల్సిన మెమరీస్ మన మధ్య ఏమీ లేవు, ఇరిటేటింగ్గా ఉందా బావా అని అంటది. చాలా అని కార్తీక్ అంటాడు. అయితే మన జర్నీ ప్రీ క్లైమాక్స్కి వచ్చేసింది బావా, పోనీ అని ఐస్ తింటూ అంటది. ఎక్కడికి అని కార్తీక్ అడిగితే, క్లైమాక్స్ ఇక్కడ కాదు, వేరే చోట ప్లాన్ చేశాను, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్తారా, లేకపోతే వదిలేసి వెళ్ళిపోమంటారా అని కార్తీక్ అంటాడు. జోష్న, ఇంట్లో నుండి తీసుకొచ్చిన ఆడపిల్లను మధ్యలో వదిలేసి ఎక్కడికి పోతావు బావా, నేను ఇంటికి రావడం ఆలస్యం అయితే మా మమ్మీ నీకు ఫోన్ చేస్తుంది, అప్పుడు ఏమని సమాధానం చెప్తావు, నిజాలు తెలియాల్సిన రోజులు దగ్గర పడ్డాయి మరదలా అని కార్తీక్ అంటాడు. ఎస్ బావా, నాకు అలాగే అనిపిస్తుంది, ముందు నువ్వు కార్ పోనీ బావా, నీకోసం నేను గిఫ్ట్ ప్లాన్ చేశాను. గిఫ్టా అని కార్తీక్ అడుగుతాడు. ఎస్ బావా, మ్యారేజ్ గిఫ్ట్, వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పి మరీ గిఫ్ట్ ఇస్తాను, ఆ తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, పద 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 అనగానే కార్తీక్ కార్ స్టార్ట్ చేసి వెళ్తారు. వెళ్తా ఉంటే ఒక ప్లేస్లో జోష్న, కార్ ఇక్కడ ఆపు బావా అని అంటది. కార్తీక్ ఆపుతాడు. ఇద్దరు కారు దిగుతారు. జోష్న, ఈ ప్లేస్ చాలా బాగుంది, పచ్చని చెట్లు, చల్లని గాలి, ఇంత వేడిలో కూడా కొంత హాయిగా ఉంది అనగానే కార్తీక్, అయితే చెప్పులు తీసి రోడ్డు మీద నిలబడు అని అంటాడు. ఇంకా హాయిగా ఉంటది అని అంటాడు. అప్పుడు జోష్న, నీకోసం నిలబడడం ఏంటి, రోడ్డు మీద పడుకోమన్నా ఐఎమ్ రెడీ బావా అని అంటా ఉంటే కార్తీక్, నాతో ఏదో చెప్పాలన్నావు, అది చెప్పేస్తే త్వరగా బయలుదేరదాం అని అంటాడు. మన ఇద్దరి మధ్య ఓ ఛాలెంజ్ జరిగింది, అవునా కాదా అని జోష్న అడుగుతుంది. కార్తీక్ అంటాడుగా, నేను పెట్టే టార్చర్ తట్టుకోలేక నీ అంతటా నువ్వే, నేను నీ కూతుర్ని కాదమ్మా, దీపే నీ కూతురు అని సుమిత్రత్తతో అందరి సమక్షంలో నీ అంతటా నువ్వే చెప్పేలా చేస్తాను అనగానే జోష్న, ఛాలెంజ్ బావా అని అంటదిగా. కార్తీక్ ఎస్ ఛాలెంజ్ అని అంటాడుగా. అది గుర్తుకు తెచ్చుకుంటారు ఇద్దరు. కార్తీక్ అవును అని అంటాడు. వెంటనే జోష్న, కానీ దీని గురించి నువ్వు దీపక్ చెప్పలేదు, సో నేను డైరెక్ట్గా దీపతో గొడవ పడే ఛాన్సే లేకుండా చేసావు అని అంటా ఉంటే కార్తీక్ చిటికేసుకుంటూ, హలో మిస్ హైదరాబాద్, నీతో ఛాలెంజ్ చేసింది నువ్వు మా ఆవిడ్ని ఏడిపిస్తావు అని కాదు, నీ అంతటా నువ్వు మారి నీ తప్పును సరి చేసుకొని నేను మీ వారసురాల్ని కాదు అని అందరితో చెప్తావని. ఎస్ బావా, నేను ఈ టాపిక్ మీదే రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేసాను అనగానే కార్తీక్, అయితే లేట్ ఎందుకు, ఇంటికెళ్దాం పదా
మా పెళ్లి రోజుకి నువ్విచ్చే గిఫ్ట్ ఇదే అనుకుంటాను అని అంటా ఉంటే జోష్న దీపని శివనారాయణ గారి ఇంటి వారసురాలుగా ఆ స్థానంలో చూడాలని నీకు భలే తొందరగా ఉంది బావా అని అంటది. అప్పుడు కార్తీక్ అది తొందర కాదు చిన్న మరదలా, నా లక్ష్యం అనగానే జోష్న అయితే నీ లక్ష్యాన్ని చేరుకునే టైం వచ్చింది బావా. కార్తీక్ నవ్వుతూ నువ్వు ఇంత బంపర్ ఆఫర్ ఇచ్చాక నేనింకా లేట్ చేయను. దీపకు ఫోన్ చేసి తాతింటికి వచ్చేయమంటాను అని ఫోన్ తీస్తాడు. ఆ ఆగు బావా, వెళ్దాం. దానికంటే ముందు నీకు నేను మరొక గిఫ్ట్ ఇవ్వాలి. ఇంటి దగ్గరే ఇవ్వచ్చు కదా అని కార్తీక్ అంటాడు. అప్పుడు జోష్న అందరిలో ఇచ్చేది కాదు అని అంటది. పోనీ గుడి దగ్గర ఇవ్వచ్చు కదా, దీప కూడా ఉండేది అని కార్తీక్ అంటాడు. జోష్న ఇది నీకు మాత్రమే ఇవ్వాలి బావా. ఆ ఇచ్చేదేదో తొందరగా ఇచ్చేయండి పెద్ద మేడం గారు. అవతల మా ఆవిడ నా కోసం వెయిటింగ్. పైగా ఈరోజు దీపే అసలైన వారసురాలని మీ అంతటగా మీరే చెప్తాను అంటున్నారు. గుళ్ళో ఏ గోడో మీ తలకి తాకి జ్ఞానోదయం అయి ఉంటుంది. ఏదైనా మన మంచికేలే. తొందరగా గిఫ్ట్ ఇచ్చేస్తే మనం బయలుదేరదాం. జోష్న నవ్వుతూ అలాగే బావా, నిన్ను ఇంకా వెయిట్ చేయించడం నాకు కూడా ఇష్టం లేదు అనగానే కార్తీక్ ఈ మ్యాటర్ తెలియక తమరితో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాను. మీ తల తిరగడం వెనక ఇంత మంచి ఆలోచన ఉందని తెలిస్తే అక్కడే మీకు థ్యాంక్స్ చెప్పేవాణ్ణి. నీతో పాటు కొబ్బరి బొండం తాగి ఫుల్ ఐస్ కూడా తినేవాణ్ణి. నో ప్రాబ్లం బావా, నేను గిఫ్ట్ ఇచ్చిన తర్వాత రిటర్న్లో మనం మళ్ళీ ఫుల్ ఐస్ తిని కొబ్బరి బొండం తాగుదాం అనగానే కార్తీక్ టైం వేస్ట్ చేయకుండా నువ్వు గిఫ్ట్ ఇచ్చావంటే పంతులు గారిని కూడా ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాను. ఎందుకు బావా అని జోష్న అంటది. దీపే అసలైన వారసురాలని తెలిసిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా మరదలా, అవన్నీ నీకెందుకులే, ఆ గిఫ్ట్ ఏదో తొందరగా ఇచ్చేసేయ్. జోష్న నవ్వుతూ అలాగే బావా అని వెళ్ళి కారులో నుండి గిఫ్ట్ తీసుకుని వస్తుంది. అరచేతిలో గట్టిగా పట్టుకొని ఉంటుంది. కార్తీక్ ఏమో ఇంతలా ఊరిస్తున్నావంటే ఏదో పెద్ద గిఫ్టే తెచ్చుంటావు అనగానే జోష్న నువ్వు జీవితంలో మర్చిపోలేవు బావా, తొందరగా చూపించే మరదలా, అసలే పెళ్లి రోజు అన్న ఉత్సాహంలో ఉన్నాను అని నవ్వుతూ అంటాడు కార్తీక్. నీ ఉత్సాహాన్ని పెంచడానికే వచ్చాను బావా. దీప అనే పేరు రాసి బ్రేస్లెట్ చేయించుంటావు అని కార్తీక్ అడుగుతాడు. అంతకంటే విలువైంది బావా అని అంటది. కార్తీక్ కాసేపు ఆలోచించి ఉంగరాల మీద సీతారాములు ఉన్నట్టు నన్ను దీపని కలిపి ఉంగరాల మీద ముద్రయించలేదు కదా అని అడుగుతాడు. అంతకంటే విలువైంది బావా అని జోష్న అంటది. అంతకంటే విలువైందంటే నేను ఊహించలేను మరదలా, నువ్వే చూపించేసేయ్, చూపించు అనగానే జోష్న నీ పెళ్లి రోజుకి నేను నీకిచ్చే గిఫ్ట్ అందమైన అరుదైన అపురూపమైన కానుక, అందుకో బావా అని కార్తీక్ చేయి తీసుకొని చేతిలో పెట్టేస్తుంది. ఆ గిఫ్ట్ ఏదో కాదు, తాళిబొట్టు. అది చూసి కార్తీక్ షాక్ అవుతాడు. ఆ తాళిని పట్టుకొని జోష్న ఇదే నీ పెళ్లి రోజు నేనిచ్చే కానుక. ఈ తాళి నా మెల్లో కట్టి నన్నే బహుమతిగా తీసుకో బావా అని అంటది. షాక్లో కార్తీక్ ఉండిపోతాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, లైక్ కూడా చేయండి.